అమ్మాయి అరుణా, అమ్మాయి అరుణా, ఏమిటమ్మా చూస్తున్నా? ఇలా వచ్చారేమిటా? ముహూర్తంలో వచ్చారేమిటా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు చీటీ చింపేసింది. సరే, ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఎలా సగం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతాం చెప్పు. అసలే గురుమూఢని, ఎక్కడా నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేమే తల్లి. అయ్యో, గతవది మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్టకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేనంటేను నా మేనగోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. సరే, ఏం చేస్తాం? మా కమ్మించేయాలనుకుంటాం. బయలుదేరిన మొత్తం ఇలా కలవడం ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రాది కావాలని గడపలోకి వచ్చినందుకు, పెద్దదాన్నయ్యుండి తప్పనింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేసాం. బాగా చేసింది రా. నోటితో చెప్పకుండా, చెప్పుతో కొట్టకుండా రమ్మన్నాం. సరే, పోతాం. అబ్బా రావే, ముందు నాకొచ్చి చావు. మేము ఈ బ్రతకలేక, ఈ అప్పులు తీర్చలేక ఏ బావిలోనన్నా పడి చేస్తాం. అప్పుడైనా నీ మనసు మారితే అంతే చాలు. నాకొచ్చింది మంచిది చావు. ఒక నిమిషం కూర్చొని నేను మాట్లాడతాను. ఇంకా కూర్చోటం ఎందుకులేనా? ఆయన వెధవది చేసిన గౌరవం కాదు. మీరు కూర్చొని మాట్లాడతాను. అబ్బాయి బాధపడతాడే, కాదనుకో కూర్చో. అరుణా, అదెందుకు పలుకుతుంది బాబు? ఊరుకో బాబు. నువ్వు కూర్చో, అలాగా కావాల్సింది అబ్బాయికి. ఏంటండి, ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది. ఇన్నాళ్ళు దాన్ని పెంచావా? పాప మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందా. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం 116 తాంబూలంలో ఏమిటి? 116 అంటే 58 రూపాయలు. ఏమి సరిపోతాయండి? 116 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం కొట్టాలండి? విద్య 116. మా ఇద్దరు జీతాలు గడుపుని కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే, 116. నన్ను చంపుతాను బాబు, అలా ఫిక్స్ చేసి. అలాగే, ప్రతి మాసం 116 పంపిస్తాను. నాయన వెధవది బుద్ధిగా చాలదు నాయన. ఆ నూతకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే భోంచేసి వెళ్ళండి. ఎందుకు నాయన? దాని కోపం చల్లారిన తర్వాత మళ్ళీ వస్తాం. అలాగే నాయన, ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేస్తుంటాను. అక్కర్లేదండి, నేను పంపిస్తాను. అబ్బాయి పంపుతాడండి పిచ్చిగానే. అరుణ, గుమ్మంలోకి వచ్చిన వాడిని ఎలాగైనా గౌరవించడం. వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధ పెడతాను. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా. వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. నీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్దాం. రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. అరే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే. ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు అలాగే ఉండాలి. భోజనం పెట్టుకుందా? ఎన్నే భోజనం పెట్ట పెట్టా? ఏం ఆకలేదు. అక్కలేదు, నేను పెడతాను. వద్దంటే అమ్మా అరుణా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆరోగ్యాలు ఏమండాయ్? నా తల్లి, నా బంగారే, ఎంత అందంగా ఉన్నావే. సన్నంగా ఉంది. నేనెవరమ్మా? అరుణ పోలికేనండి. పోలికే ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచి పని అనిపిస్తోంది. మన కుటుంబంలో పిల్ల పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను. పోదు కూడాను. నువ్వు పెద్దదానం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా. వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తా. తాతయ్య, అమ్మా నన్నేనా తల్లి? కూర్చో అమ్మా. ఏవేవో
మనం బయలుదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తమే. అమ్మగారు అదేమిటి అప్పుడమ్మా, ఏమిటి ఇక్కడ పని చేస్తున్నావు? ఏమిటి బాగున్నారా అండి? మాకేమిటి అమ్మాయి ఉండుగాను. అమ్మగారు ఎల్లొత్తా. ఎక్కడున్నా అప్పుడమ్మ తొందరగా ఉంటుంది. అత్తయ్య అమ్మా, అమ్మా నీ మనస్సు ఇంతకాలం ఎంతో బాధ పెట్టాను, అవన్నీ మర్చిపోతండి. అరుణా, అమ్మాయి పుట్టినరోజు టైం ఇస్తే జాతకం రాస్తాను. చూడు తల్లి, జరగదనుకున్నది జరిగింది. ఇంతకాలానికి తల్లి అయినావు, ఏదో నలుగురిని పిలిచి బారసాలు జరిపించి అమ్మాయికి పేరు పెట్టించు. ఏమ్మా ఏమండి, ముందు వెళ్ళి కాలు వెనుకరండి. పసిబిడ్డ ఉన్న గదిలోకి ఊరంతా తిరిగిన కాళ్ళతో రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ప్రతిసారి చెప్పించుకుంటారా మేడం? చూడండి. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్ మేడం, నో మెన్షన్. ఏమండి ఏమండి, ఒక్క మాట అడగనా? నాకేం పని లేదు, ఎన్ని మాటలైనా అడగండి. మన పాపాయి బారసాలు చేద్దామండి. బారసాలా? ఏమాత్రం ఖర్చు అవుతుంది? పద్ధతి ప్రకారం చేయాలంటే 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి. అలాగే పెడదాం. భోజనానికంటే మన ఇంటికి ఎవరు రాకపోవచ్చు, అందుకని మిఠాయిలు కొని పంచి పెడతాం. మన ఇంటి భోజనం పనికిరాని వాళ్ళకి మనం పెట్టే మిఠాయిలు పనికి వస్తాయి. బాగుందండి. ఎవరి ఆచారాలు వాళ్ళవి. వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్నప్పుడు మనకెందుకు చేస్తాలు? అయినా అంత ఖర్చు పెట్టే స్థితిలో మనం లేంగా. ఏదో మనం పిలిచాం కదా అన్న మొహమాటం కొద్ది వచ్చి తింటే ఏమైపోతామో తినకపోతే ఏమైపోతామో అని ఆలోచించే వాళ్ళకంటే తిండికి లేని 10 మందిని పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి ఆ పని చేయడానికి బారసాలే చేయక్కర్లేదులేండి, ఎప్పుడైనా పెట్టచ్చు. బారసాలు చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి? మొట్టమొదటి బిడ్డ ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అనుకుని మనం పెళ్లి చేసుకున్నందుకు ఆ నలుగురు ఏం అనుకోలేదా? ఎవరి తృప్తి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో ఎంతకాలం భయపడతాం? అరుణ, ఇది చాలా చిన్న విషయం, నువ్వేం బాధపడకు. నీకు గట్టిగా చేయాలంటే చెయ్యాలని పట్టుదల కాదండి. ఇన్నాళ్ళు వితంతువులా తిరిగి నేను సుమంగళయ్యాను, తల్లిని కూడా అయ్యానని 10 మందికి తెలియాలని ఆశపడ్డాను. అయితే తప్పకుండా చేద్దాం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. వద్దండి. ఏ కోపంతో అంటున్నావా? లేదండి, నిజంగానంటున్నాను. నలుగురు మన ఇంటికి రావాలని ఆశపడ్డానే కానీ వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారో ఆలోచించలేకపోయాను. అసలు బారసాలు చేస్తే నలుగురు కళ్ళు మన మీదనే పడతాయండి. వద్దండి, చేయొద్దు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఆడకొస్తాం ఎప్పటి నుంచి వస్తున్నారు మన ఇంటికి? ఈ ఉద్యోగం ఇస్తానంటే చదువు ఇప్పుడే మానేను, పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడాను. ఠోకాలేదు. బాబు గారు, తామప్పుడు పోస్ట్ మ్యాన్ గారు మాట ఇచ్చారు, నేను మీకు ఇస్తాను. తీసుకోవడానికి అభ్యంతరం లేదు, కాకపోతే మీరు కాస్త నోటి తాళం వేస్తారా? నోటికి తాళం వేస్తారా? ఎక్కడి నుంచి? మా అక్క దగ్గర నుంచి. వాళ్ళ అబ్బాయి గోపి అక్కడ ఆటల్లో కూడా చదువుకోవట్లేదు సార్. మీ ఇంటికి పంపిస్తాను, బాగా చదివిస్తారా అని ఉత్తరం రాసింది. పంపించమంటావా? అరుణా, అరుణా, ఎవరిని తీసుకొచ్చాను చూడు. ఎరా ఎవర్రా? అత్తయ్య. అత్తయ్య కదరా, అత్తయ్యో. పద బాబు, స్నానం చేద్దు గాని. ఏమండి, త్వరగా రండి. వస్తున్నానండి వస్తున్నానండి. నీకు మాట చెప్తాను, ఏం బాధపడదు. ఏం బాధ? రెడీ? నా ఉద్యోగానికి ప్రమోషన్. నిజంగా? కంగ్రాచులేషన్. చిన్న ఇబ్బంది. ఏంటిది? ముందుగా 1 సంవత్సరం పాటు బొంబాయిలో ట్రైనింగ్ కావాలి. సంవత్సరం పాట? బాంబేలోనా? నాకు నీకు చెప్పగానే నీ గుండెకు వేలు పడుతున్నా. ఏమండి, ఒక పని చేస్తారా? నన్ను కూడా తీసుకెళ్ళండి. ట్రైనింగ్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది. దీనివల్ల మనకు ఎంత లాభం ఉందో నీకు తెలుసా? ఎలాగో ఈ 1 సంవత్సరం గడిపామంటే నెలకు 100 రూపాయలు చొప్పున మా జీతం పెరుగుతుంది. నేను వచ్చే వరకు నీ జీతంతో మన ఇల్లు గడిపామంటే నాకు వచ్చే జీతం, స్టైఫండ్ అన్ని కడుపుని మన అప్పులు అనేది ఇచ్చేయచ్చు. ఇక మనకు అప్పులు అనేవి ఉండవు. ఏమంటావు? మీకే తేలిగ్గా చెప్తారు. 12 నెలలట. 12 నెలలంటే 320. 365 రోజులు. మన పెళ్ళయ్యాక 1 రోజైనా విడిచిపెట్టున్నావా? ఉండలేవు కాబట్టి
విడిచిపెట్టి ఉంటే దానిలో ఏముందో తెలుస్తుంది. తెలియక్కర్లేదులేండి. అక్కర్లేదో మానేస్తాను. మిమ్మల్ని మానేయమంటలేదండి, మీరు వెళ్ళాలి. ఇది బాగుందండి వరుస. వర్షం రావాలి, నేల తడవకు. ఎట్లా అరుణా, ఇప్పుడు నువ్వు పని చేయనా? నీకు రోజు నేను ఒక ఉత్తరం రాస్తూ ఉంటాను. నా బదులు దాన్ని ప్రక్కన పెట్టుకుని అరుణా, నిన్నెంత తేలిగ్గా సముదాయిస్తున్నాను కానీ నేను మాత్రం ఉండగలనా?